నేను డాక్టర్ సుమంత్ అండి, చీఫ్ ఫిజియోథెరపిస్ట్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్. నేను గత 12 ఇయర్స్ నుండి యశోద హాస్పిటల్స్లో వర్క్ చేస్తూ ఉన్నాను. మనం చాలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీన్స్ ఛాతీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ చెప్తాం. సో ఇక్కడ ఏంటంటే బిఏబీజీ చేసిన తర్వాత, బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కానీ, స్టంట్ వేసిన తర్వాత కానీ పేషెంట్కి ఇక్కడ కొద్దిగా రెస్ట్రిక్షన్ పట్టినట్టు ఉంటుందండి. సో దీని ద్వారా నొప్పి రావడం వల్ల పేషెంట్ ఏంటంటే గాలి ఎక్కువ లోపలికి తీసుకోలేడు. అప్పుడు కొద్దిగా ఈ లంగ్ ఫంక్షన్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో ఇక్కడ వాళ్ళకి పట్టినట్టు దాని రెస్ట్రిక్షన్ అంటాం. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే మూమెంట్ తగ్గిపోతుంది. ఆ మూమెంట్ పెంచడానికి మేము కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తామండి. అంటే ఇక్కడ కట్ చేస్తారు కదండి, దీని ద్వారా ఏంటంటే పేషెంట్కి 2 చేతి మూమెంట్ కూడా వాళ్ళకు తగ్గిపోతూ ఉంటుంది. సో కొన్ని చెయ్యి ఎక్సర్సైజులు చేస్తాము. స్పైరోమెట్రీ అని ఉంటుంది. స్పైరోమెట్రీ కొన్ని 3 బాల్స్ ఉంటాయండి. పేషెంట్కి అది ఎలా ఊదాలో నేర్పిస్తాము. దానివల్ల ఏంటంటే లంగ్ కెపాసిటీ అన్నది పెరుగుతూ ఉంటుందండి. సో ఇవే కాకుండా పేషెంట్కి ఏంటంటే సైకిల్ ఉంటుంది. సైకిల్ అంటే కూర్చొని చేసే సైకిల్ అనమాట, ట్రెడ్మిల్. సో ట్రెడ్మిల్ దాని మీద ట్రెడ్మిల్ మీద నిల్చొని నడవడం. సో పేషెంట్కి అవగాహన ఉండదు, ఏ స్పీడ్తో నడవాలి, ఏ స్పీడ్తో నడుస్తూ ఉంటే హార్ట్ ఎలా రెస్పాండ్ అవుతూ ఉంది, ఆ అవగాహన ఉండదన్నమాట. సో మేమేంటంటే ఫస్ట్ పేషెంట్కి ఆ 6 మినిట్ వాక్ టెస్ట్ చేశాక ఈ స్పీడు గ్రాడ్యువల్గా ఎలా పెంచాలి, వాళ్ళ హార్ట్ రేట్ని ఎలా మానిటర్ చేసుకోవాలి, పల్స్ ఆక్సిమీటర్స్ అని దొరుకుతూ ఉంటాయండి. పల్స్ ఆక్సిమీటర్ని వాళ్ళు వేలికి పెట్టుకొని చెక్ చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళకి పల్స్ రేటు, ఆక్సిజన్ శాచురేషన్ మీన్స్ ఆక్సిజన్ బాడీలో ఎంత కన్జ్యూమ్ అవుతూ ఉంది అన్నది కూడా చూపిస్తూ ఉంటుంది. వాళ్ళని మనం ట్రైన్ చేస్తాం, వాళ్ళ పల్స్ రేట్ ఎలా చెక్ చేసుకోవాలి, వాళ్ళ ఆక్సిజన్ శాచురేషన్ ఎలా చెక్ చేసుకోవాలి. అది ఏజ్ని బట్టి చేంజ్ అవుతూ ఉందండి. అది మనం ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఆ క్యాలిక్యులేట్ చేసి మనం చెప్తాం, మీకు ఈ లిమిట్స్లో వస్తూ ఉంటే ఫైన్ అండి, నథింగ్ టు వరీ అని మనం పేషెంట్ని ట్రైన్ చేస్తూ ఉంటాం. చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి మీన్స్ చేతితో చేసే ఎక్సర్సైజెస్, చేతులు కొద్దిగా 2 పైకి ఎత్తడం, కింద దించడం, సేమ్ థింగ్ కాళ్ళతో ఎక్సర్సైజ్ చేయడం. ఇవన్నీ ఏంటంటే మొబిలిటీ పెంచుతుంది. సో వీటి వల్ల ఆ హార్ట్ రేట్ ర్యాండమ్గా పెరగడం కానీ ర్యాండమ్గా తగ్గడం కానీ జరుగుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది కార్డియాక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో ఈ పర్టికులర్ పేషెంట్కి ఈ యాక్టివిటీ చేస్తే పెరుగుతూ ఉంటుంది, ఈ యాక్టివిటీ చేస్తే తగ్గుతూ ఉంటుంది అని. అండ్ మోర్ ఓవర్ పేషెంట్ని ఎప్పుడు మనం ఐడియల్గా పెట్టుకోకుండా చిన్న చిన్న బాల్స్ లాంటివి, చిన్న చిన్న స్ప్రింగ్స్ లాంటివి ఇస్తూ ఉంటాం. పేషెంట్ని జస్ట్ ప్రెస్ చేసుకోవడం, అది ఇంట్లో ఉన్నప్పుడు అది చేసుకోవచ్చు, అది ఏ ఎక్స్టెంట్ దాకా చేయొచ్చు అన్నవని చెప్తూ ఉంటాం. పేషెంట్కి ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్న చాలా ఇంపార్టెంట్ అండి. పేషెంట్ నేర్పిస్తాం, పొద్దున ఎన్నిసార్లు చేయాలి, ఈవినింగ్ ఎన్నిసార్లు చేయాలి అనేది పేషెంట్ నేర్పిస్తాను. ఇవన్నీ కార్డియాక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో కవర్ అవుతుందండి. మోర్ ఓవర్ పేషెంట్స్ సిఏబీజీ బైపాస్ సర్జరీ చేయించుకుంటారు, స్టంట్స్ వేయించుకుంటారు, డాక్టర్స్ కౌన్సిలింగ్ చేసినా సరే కార్డియాక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అన్నది తీసుకోరండి వారు. కార్డియాక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే వాళ్ళకున్న డౌట్స్ మొత్తం క్లియర్ అవుతాయి. ఒక ఎక్సర్సైజ్ డౌట్లు క్లియర్ కావడమే కాదండి, న్యూట్రిషన్కి సంబంధించిన వాళ్ళ ఫుడ్ సంబంధించిన న్యూట్రిషనిస్ట్ ఇన్వాల్వ్ అవుతారు, ఆ డౌట్స్ కూడా చాలా క్లియర్ అవుతారండి. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో పాపులర్ అండి. కార్డియాక్ రిహాబిలిటేషన్, పల్మనరీ రిహాబిలిటేషన్, కార్డియాక్ రిహాబిలిటేషన్ లాగానే పల్మనరీ రిహాబిలిటేషన్ అని కూడా ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఇండియాలో కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. మన హైదరాబాద్లో అండ్ మన తెలుగు స్టేట్స్లో ఈ ఏరియా అండి చాలా ఇంపార్టెంట్. సో ఇంప్రూవ్ అవ్వాలండి. ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే కొల్లాటరల్స్ అంటే రక్తనాళం నుండి కొత్త రక్తనాళాలు కూడా పక్కకి కొత్త వస్తాయండి ఎక్సర్సైజ్ చేయడం వల్ల. సో కొత్త రక్తనాళాలు రావడం వల్ల మీ గుండెకి బ్లడ్ సప్లై ఎక్కువగా మంచిగా ఉంటుంది, గుండె చాలా హెల్తీగా ఉంటుందండి. సో ఇప్పుడు మనకు సిఏబీజీ బైపాస్ సర్జరీ అండ్ స్టంట్స్లో వాళ్ళు స్టంట్ వేసి ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో ఆ బ్లాక్ని క్లియర్ చేశారు అంతే. బట్ ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏంటంటే సో కొత్త రక్తనాళాలు వస్తాయండి, వాటిని మనం కొల్లాటరల్స్ అంటాం. సో దాని ద్వారా ఏంటంటే హార్ట్ చాలా హెల్తీగా ఉంటుంది. డాక్టర్స్ చేసిన ప్రొసీజర్లు మీన్స్ స్టంట్లు వేసిన ప్రొసీజర్లు అండ్ బైపాస్ సర్జరీలు మీకు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇస్తాయండి. బైపాస్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అన్నది డే 1 నుండి స్టార్ట్ అయిపోతుందండి. పేషెంట్ అన్ యావరేజ్ 6 days హాస్పిటల్లో ఉంటాడు, దాన్ని phase 1 అంటాం. తర్వాత ఈ phase 2 అండ్ phase 3 ఒక 4 నెలల దాకా జరుగుతుందండి. దీంట్లో పేషెంట్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ సెంటర్స్కి రోజు రావాల్సిన అవసరం లేదండి.
వీక్లీ 2 సార్లు వస్తే చాలు వారు. 3 to 4 months అంతే. పేషెంట్ని మనం గార్డెడ్గా పేషెంట్కి నేర్పిస్తాం. ఫర్దర్గా పేషెంట్ లైఫ్ 15 నుండి 20 సంవత్సరాలు ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఈ 3 months మనకు రిహాబ్ సెంటర్స్కి వచ్చి స్పెండ్ చేశారనుకోండి, కార్డియాక్ థొరాసిక్ రిహాబ్ సెంటర్స్కి వచ్చేసి మనం స్పెండ్ చేశారనుకోండి, పేషెంట్స్కి అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఓకే, ఈ కార్డియాక్ రిహాబిలిటేషన్ అనేది 4th phase పేషెంట్ సొంతంగా చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే వాళ్ళ కార్డియాలజిస్ట్ కానీ కార్డియోథొరాసిక్ కానీ సర్జన్ కానీ వారిని పిలుస్తారో, సో వారు చూసాక మళ్ళీ అది ఒక్కసారి 4 నెలలకు ఒకసారి ఒక విజిట్ ఇస్తా పోతే చాలండి ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో. ఏ సర్జన్ అయినా అండి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫిజియోథెరపీకే ఇస్తారండి. సో వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారంటే, వచ్చిన స్పైన్ ప్రాబ్లమ్స్లో ఓన్లీ 5% ఆఫ్ కేసెస్ని దే టేకప్ ఫర్ సర్జరీ. అండ్ వాళ్ళు ఫస్ట్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఫస్ట్ మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ, రెస్ట్ అండి. సో ఇది వరకు రెస్ట్ ఎక్కువ అనేవారు, బట్ ఇప్పుడు ఏంటంటే రెస్ట్ మేము తక్కువ చేస్తాం. ఫిజియోథెరపీలో రెస్ట్ అన్న కాన్సెప్ట్ లేదండి. మీకు నడుము నొప్పి వచ్చిన రెస్ట్ అన్న కాన్సెప్ట్ ఇప్పుడు లేదు. సో ఇక్కడ మా ఫిజియోథెరపీ రోల్ ఏ దాంట్లో ఉంటుందంటే, ఈ స్పాండైలోలిస్థెసిస్, డిస్క్ ప్రాబ్లమ్స్, ఫెసెట్ ప్రాబ్లమ్స్ అని ఇలాంటివి స్పైన్లో చాలా మటుకు ఉంటాయి. దీంట్లో వచ్చే స్పైన్ ప్రాబ్లమ్స్లో 95% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఓకే గుడ్ మెడికల్ కేర్ అండ్ గుడ్ ఫిజియోథెరపీతో మీకు సాల్వ్ అయిపోతాయి. ఇక్కడ ఫిజియోథెరపీలో మాకు చాలా పద్ధతులు ఉన్నాయండి. సో నేను ఇదివరకు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మాకు కొన్ని ఎలక్ట్రికల్ మొడాలిటీస్ ఉంటాయి. చాలా మేము మాన్యువల్ థెరపీ అని చేస్తాం. సో ఈ మాన్యువల్ థెరపీలో మాకు ములిగన్ అప్రోచ్ అని, మెయిట్లెన్స్ అప్రోచ్ అని, సిరియాక్స్ అప్రోచ్ అని, మెకెంజీ అప్రోచెస్ అని చాలా అప్రోచెస్ ఉంటాయి. సో ఈ అప్రోచెస్లో మేము కనుక్కుంటాం, మీన్స్ ఈ ప్రాబ్లం డిస్క్ నుండి వస్తుందా, ఫెసెట్ నుండి వస్తుందా, మజిల్ నుండి వస్తుందా, మజిల్ నుండి వస్తూ ఉంటే ఆ మజిల్ వీక్ అయ్యి వస్తుందా, ఆ మజిల్ టైట్ అయ్యి వస్తూ ఉందా, మాకు ఒక ప్రాపర్ అసెస్మెంట్ పద్ధతులు ఉంటాయండి. ఆ అసెస్మెంట్ చేసి మేము డయాగ్నోస్ చేసుకుంటాం ఫిజియోథెరపీలో. ఈ ప్రాబ్లం ఇక్కడ నుండి వస్తూ ఉంది, అది వచ్చాక డయాగ్నోస్ అయ్యాక మేము అప్రోచ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ కేసు డిస్కోజెనిక్ ప్రాబ్లం అనుకుంటే మనం మెకెంజీ అప్రోచ్ సెలెక్ట్ చేసుకుంటామండి. మజిల్ వీక్నెస్ ఉంటే సో కోర్ స్టెబిలిటీ కాన్సెప్ట్స్ అని, డైనమిక్ న్యూరల్ స్టెబిలైజేషన్ కాన్సెప్ట్స్ అని ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి చూసుకొని మేము ట్రీట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ ట్రీట్ చేసి 6 to 8 weeks ఓకే పేషెంట్ డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. డిస్క్ ప్రాబ్లమ్స్లో ఒకవేళ 8 weeks తర్వాత కూడా మనకు రిజల్ట్ రాకపోతే అప్పుడు మళ్ళీ వారు వెళ్ళి డాక్టర్ని చూడాలి. అప్పుడు డాక్టర్ డిసైడ్ చేస్తారు మళ్ళీ ఒక ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇవ్వాలా, సర్జరీకి వెళ్ళాలా. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇచ్చాక కూడా ఒక 5 days రెస్ట్ ఇచ్చి మళ్ళీ మనం థెరపీ స్టార్ట్ చేస్తాం. సో ఒకవేళ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అండ్ థెరపీ కూడా వర్క్ కాకపోతే డాక్టర్ లాస్ట్ ఆప్షన్ కింద సర్జరీని పెట్టుకుంటారు. కార్డియాక్ ఫిజియోథెరపీ అండి, దీని గురించి అవగాహన మన హైదరాబాద్లో చాలా తక్కువగా ఉంది. ఏంటంటే చాలా మటుకు మయోకార్డియల్ ఇష్కీమియా అంటాం, హార్ట్ అటాక్స్ అంటాం సింపుల్గా. సో మీన్స్ అది డయాగ్నోస్ అయ్యాక ఏంటంటే డాక్టర్ డిసైడ్ చేస్తారు వీరికి స్టంట్ వేయాలా లేకపోతే సర్జరీ చేయాలా, బైపాస్ సర్జరీ చేయాలా. సో స్టంట్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ అవసరం అండి, సర్జరీ చేసిన తర్వాత కూడా మనకు ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. స్టంట్ వేసిన తర్వాత సర్జరీ తర్వాత దీన్ని మనం కార్డియాక్ రిహాబిలిటేషన్ అంటాం. సో చాలా మటుకు మనం కార్డియాక్ రిహాబిలిటేషన్ సర్జరీ చేసిన పేషెంట్లకి మనం పేషెంట్ ఎప్పుడైతే అడ్మిట్ అయి ఉంటారో హాస్పిటల్లో అప్పుడు మాత్రం చేస్తామన్నమాట. యాక్చువల్గా ఇది 4 phases కింద ఉంటుందండి. phase 1, phase 2, phase 3 అండ్ phase 4. phase 1 అంటే స్టంట్ వేసిన తర్వాత అండ్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు చేసే ఫిజియోథెరపీని ఏంటంటే అప్పుడు చెస్ట్ ఫిజియోథెరపీ అంటాం. పేషెంట్ని నడిపించడం, ఓకే పేషెంట్ని సైకలాజికల్గా కాన్ఫిడెన్స్ పెంచడం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ మనం నేర్పించేస్తాం పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఓకే సో పేషెంట్ ఎప్పుడైతే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయే ముందే మేము చెప్తాం అనమాట, మీరు phase 2 రిహాబిలిటేషన్కి మనం ఇక్కడికి రావాలి అని. సో ఇక్కడ ఏంటంటే స్టంట్ వేసిన వారికి అండ్ సర్జరీ చేసిన వారికి చిన్న చేంజెస్ ఉంటాయి. అది సర్జన్ ఫిజిషియన్ డిసైడ్ చేస్తారు. స్టంట్లు వేసేది ఫిజిషియన్ అండి, కార్డియాలజిస్ట్ వేస్తారు. ఓకే సర్జరీ చేసేది కార్డియోథొరాసిక్ సర్జన్ చేస్తారండి. సో వారు డిసైడ్ చేస్తారు phase 2కి మీరు వెళ్ళొచ్చు అని. ఎప్పుడైతే phase 2కి పేషెంట్ కంపల్సరీగా రిహాబిలిటేషన్ సెంటర్స్కి రావాలి. ఓకే కార్డియోథొరాసిక్ రిహాబిలిటేషన్
ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే ఫిజియోథెరపీ సెంటర్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ పేషెంట్ని మనం రిహాబిలిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు టెలిమెట్రీ మెథడ్స్ అంటామండి. వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు మేము వాళ్ళ ఈసీజీ మానిటరింగ్ రెగ్యులర్గా కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం. పల్స్ ఆక్సిమీటర్ పెట్టేసి మనం వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేస్తూ ఉంటాం. వారు వచ్చిన వెంటనే మేము ఒక 6 minute వాక్ టెస్ట్ అని మేము ఒక టెస్ట్ చేసి వాళ్ళ ఎక్సర్సైజ్ కెపాసిటీ ఎంత ఉంది అని మేము కనుక్కుంటాం. ఆ ఎక్సర్సైజ్ కెపాసిటీ బట్టి మేము వారికి 20 నిమిషాలు ఎక్సర్సైజ్ ఇవ్వాలా, 30 నిమిషాలు ఎక్సర్సైజ్ ఇవ్వాలా, 40 నిమిషాలు ఎక్సర్సైజ్ ఇవ్వాలా అన్నది మేము డిసైడ్ అవుతాం. ప్రతి పేషెంట్కి సేమ్ టైం ఉండదండి, పేషెంట్కి మారిపోతుంది టైం. అది 6 minute వాక్ టెస్ట్ అన్నది మాకు చెప్తుంది వాళ్ళ ఎక్సర్సైజ్ కెపాసిటీ ఎంత అని. సో అది చేసిన తర్వాత మేము మానిటరింగ్ ద్వారా పేషెంట్ని ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాం. ఈ ఎక్సర్సైజెస్లో మేము ట్రెడ్మిల్స్ యూస్ చేస్తామండి, క్రాస్ ట్రైనర్స్ యూస్ చేస్తాం, సైకిల్స్ యూస్ చేస్తాం, డిఫరెంట్ మెడిసిన్ బాల్స్ యూస్ చేస్తాం. ఇవన్నీ యూస్ చేస్తున్న క్రమంలో వాళ్ళని మానిటరింగ్ అన్నది 1-to-1 ఒక థెరపిస్ట్ ఒక పేషెంట్నే చూస్తూ ఉండాలి. కంటిన్యూస్ మానిటరింగ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పద్ధతిలో ఏంటంటే కార్డియాక్ రిహాబిలిటేషన్ phase 2 చేస్తున్నప్పుడు ఒక హాస్పిటల్ సెటప్లో చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే ఎప్పుడైనా పేషెంట్ కొలాప్స్ అయిపోయే ఛాన్స్ ఉండొచ్చు. మనకు ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్, డిఫిబ్రిలేటర్స్ అండ్ డాక్టర్స్ బ్యాకప్ ఇవన్నీ మనకు ఉండాలి. ఓకే, సో ఇవేమి జరగవు. ఓకే, బట్ 1% ఆఫ్ ఛాన్స్ కూడా మనం తీసుకోకూడదు అనమాట. ఇవన్నీ ఫిజియోథెరపీ రిహాబ్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ మేము కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాము. సో మా ఎక్స్పీరియన్స్లో పేషెంట్ కొలాప్స్ కావడం లాంటివి ఎప్పుడు జరగలేదు. సో దీన్ని phase 2 రిహాబిలిటేషన్ అంటాం. phase 2 రిహాబిలిటేషన్ పేషెంట్కి ఓకే సర్జరీ తర్వాత 2nd week నుండి స్టార్ట్ చేస్తామండి, ఒక 3 weeks దాకా. సో 3 weeksలో పేషెంట్కి కెపాసిటీ పెరిగిపోతుంది. కెపాసిటీ పెరిగిన తర్వాత మళ్ళీ ఒక 6 minute వాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. 6 minute వాక్ టెస్ట్ కండక్ట్ చేస్తే దాన్ని బట్టి మేము కొద్దిగా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్కి వెళ్తామండి. phase 3లో పేషెంట్ని ఎలా ట్రైన్ చేస్తామంటే పేషెంట్ ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేసుకునేటట్టు ట్రెడ్మిల్ కానీ కొన్ని వెయిట్ ట్రైనింగ్ కానీ ఓకే చేసుకునేటట్టు phase 3లో పేషెంట్ని మేము ట్రైన్ చేస్తాం. ఎప్పుడైతే మాకు కాన్ఫిడెన్స్ వచ్చిందో అనుకోండి, మాకు కానీ వారిని చూసిన కార్డియాలజిస్ట్ కానీ కార్డియోథొరాసిక్ సర్జన్స్ కానీ కాన్ఫిడెన్స్ వచ్చాక పేషెంట్ని మేము ఇంట్లో చేసుకోవడానికి వదులుతాం. దాన్ని phase 4 రిహాబిలిటేషన్ అంటాం.